చిన్న సినిమా అన్న తేడా లేదు. ఏ మూవీ రిలీజ్ కావాలన్నా ముందు ఓటీటీ బిజినెస్ అవ్వాలి. సాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోయినా పర్లేదు, ఓటీటీ సెటిల్మెంట్ జరిగితేనే సినిమా రిలీజ్ చేస్తారు నిర్మాతలు. ఓటీటీ కాకపోవడంతో విడుదలకు నోచుకోని సినిమాలు ఏమేమున్నాయో చూద్దామా? ఈ సమ్మర్లో స్టార్సే కాదు, యంగ్ హీరోలు మేము సైతం అంటూ హ్యాండ్ ఇస్తున్నారు. చిరంజీవి విశ్వంభర, రామ్ చరణ్ పెద్దితో పాటు అఖిల్ లెనిన్ రిలీజ్ కూడా వాయిదా పడింది. పెద్ది షూటింగ్ పూర్తి కాక వాయిదా పడితే విశ్వంభర ఓటీటీ రైట్స్ ఇంకా అవ్వలేదు. ఒక్కవైపు విఎఫ్ఎక్స్ పూర్తి కాలేదన్న మాటే గాని ఓటీటీ అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అఖిల్ లెనిన్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ నడుమ జూన్ 26న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అప్పుడు కూడా వస్తుందా రాదా అన్న డౌట్ ఉండిపోయింది. సినిమాకు ఇంకా ఓటీటీ డీల్ కుదరలేదు. ఓటీటీ డీల్ కాని సినిమాలు రిలీజ్కి నోచుకోవడం లేదు. ఓటీటీ కాకుండానే రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలకు ఉండడం లేదు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు. థియేటర్స్ లోకి వచ్చి తేడా కొడితే ఓటీటీలు పట్టించుకో, ముందే అమ్ముడైతేనే ఎంతో కొంత వస్తాయి. లెనిన్ ఓటీటీ బిజినెస్ కాక ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా వేస్తున్నారు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ మాటలు రాసేస్తాడు. అందరి డేట్స్ ఉండాలి గాని 3 నెలల్లో షూటింగ్ కూడా పూర్తి చేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. తనదైన స్టైల్ నుంచి బయటకొచ్చిన పూరి లైగర్, డబుల్ స్మార్ట్ ను సంవత్సరాల తరబడి తీశాడు. విజయ్ సేతుపతితో తీసిన స్లమ్ డాగ్ మూవీని 5 నెలల్లో తీసేసినా ఓటీటీ అవ్వకపోవడంతో ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఓటీటీ అవ్వకపోతే భారీ బడ్జెట్ మూవీస్ బయటపడలేవు. రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందా రాదా అన్నది డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇదొక ఫజిల్ అయిపోయింది. ఎట్టకేలకు రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ను హాట్ స్టార్ సొంతం చేసుకోవడంతో సంక్రాంతికి రిలీజ్ అయింది.